బొల్లమల్ల యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా చూస్తారు మొత్తానికి? మరి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆవిర్భవించిన పార్టీ ఇప్పుడు మరొకసారి 25 సంవత్సరాల తర్వాత బీసీల్లో చైతన్యం వస్తుంది. మరి కేసీఆర్ ఏమో బయటికి రావట్లేదు. ఈ అంశంలో మరి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది? ఓవరాల్గా ఏం చెప్తారు? 42% రిజర్వేషన్లకు మద్దతుగా ఈరోజు బంద్లో పాల్గొంటున్న అన్ని సంఘాలకి, నాయకులకి, వ్యాపార సంస్థలకి, యాజమాన్యాలకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా వాటా మాకు కావాలి, మెజారిటీ వర్గాలుగా ఉన్న మాకు రావాల్సిన వాటా దక్కాలని చెప్పేసి ఏదైతే నినాదంతో ఈరోజు 42% రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నామో దానికి అనుగుణంగా సాధించుకోవడానికి బంద్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. డెఫినెట్ గా మన సమస్యలు, మన డిమాండ్ ని ప్రభుత్వం దృష్టికో లేకపోతే ఇతరత్ర సాధించుకోవడానికో తప్పకుండా న్యాయస్థానం కూడా పరిష్కరించాలంటే న్యాయస్థానంలో కూడా ఈ డిమాండ్ ఉందనే విషయాన్ని అక్కడ దాకా సెగదగిలేటట్టు చేయాల్సిన అవసరం ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి ఈ నిర్ణయానికి ఈరోజు సంఘ నాయకులు కానీ, కుల పెద్దలు కానీ, ఇతరత్ర నాయకులు కానీ అందరు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. 7% ఉన్న జనాభాకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే ఎవరు కూడా పోయి మీరు ఎందుకు ఇచ్చిరు అని చెప్పేసి అని అడగలేదు. వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు కూడా నిరాకరించలేదు, లేకపోతే అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ అత్యధిక శాతం ఉండి 50% పైబడ్డ ఉన్న రిజర్వేషన్ జనాభాకి 42% రిజర్వేషన్ ఇస్తే వాళ్ళకేదో ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి ఈరోజు రెడ్డి జాగృతి పేరు మీద కొంతమంది నాయకులు పోయేసి న్యాయస్థానం మెట్లు దొక్కి అభ్యంతరం వ్యక్తం చేసి నోటికాటుకు వచ్చే ముద్దలు లాక్కుని ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళకు వచ్చిన నష్టం ఏంటి? వస్తున్న అభ్యంతరం ఏంటి? దీని మూలాన ఈరోజు అత్యధిక జనాభా కలిగి ఆర్థికంగా ఇబ్బందులు పడి అనేక వివక్షలకి, అవమానాలకి, ఇబ్బందులకి, అన్యాయానికి గురవుతున్న ఈ వర్గాలకి న్యాయం చేయాలనే ఆలోచన చిత్తశుద్ధితో వచ్చిందా? ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వచ్చిందా? ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ వాళ్ళకి వచ్చిన ఆలోచన ఏదైనా కానీ, బట్ దాన్ని అమలు చేసుకోవాల్సిన బాధ్యత ఈరోజు మాకుంది. ఆ వర్గాలకు సంబంధించిన నాయకులుగా రేపటి భవిష్యత్ తరాల కోసం ఈ రోజు ఇబ్బంది ఏదైతే జరుగుతూ ఉందో ఈ ఇబ్బంది, వివక్షని దృష్టిలో పెట్టుకొని రేపటి తరాలకు ఇటువంటి ఇబ్బంది జరగకుండా ఉండటానికి ఆ రోజు గాంధీ గారు స్వాతంత్రం కోసం రేపటి తరాలు బాగుండాలనే ఆలోచన ఏ రకంగా చేసిరో, తెలంగాణలో ఉన్న వనరులను ఉపయోగించుకోవాలి, మన వనరులు మనం ఉపయోగించుకోవాలి, మన తెలంగాణ మనకుంటేనే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ ఉద్యమం మొదలైతే కేసీఆర్ గారు ఎట్లా నాయకత్వం వహించారో అదే రకంగా రేపటి తరాల కోసం ఈ రోజున్న ఈ తరం కూడా నడుం బిగించాల్సిన అవసరం, సమయం ఆసనమైంది. దానికి అనుగుణంగా ఈరోజు రాజ్యాంగం ఈ రకంగా మారిస్తే బాగుంటుంది, న్యాయశాస్త్రం లేకపోతే ఈ రకంగా చెప్తా ఉంది, న్యాయస్థానాలు ఈ రకంగానే ఉంటే ఒప్పుకుంటాయని అంటే మనం ప్రజాస్వామ్యంలో దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకున్న రాజ్యాంగాన్ని ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎన్నోసార్లు మార్చుకున్నాం, ఎన్నోసార్లు వాటిని సవరణలు చేసుకున్నాం. అదే రకంగా ఈ రోజు మామూలుగా ఎప్పుడో పెట్టిన రిజర్వేషన్లు ఈ రోజు జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్న డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని, రేపు అవసరాల్ని, భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా ఈ రోజు నిర్ణయం తీసుకోవడానికి ప్రజలు అందరూ కూడా రోడ్ల మీదకి రావాలని చెప్పేసి మేధావులు చెప్తా ఉన్నారు. ఆ సందర్భం వస్తే తప్పకుండా ఈ రాష్ట్రాన్ని దిగ్బంధం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడుతున్నారు, మొత్తం వ్యవస్థ దిగ్బంధం అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకముందే ఇది ఒక హెచ్చరికగా, సూచికగా ఈరోజు అటు ప్రభుత్వాలు కానీ, న్యాయస్థానం కానీ గుర్తించే విధంగా ఇటువంటి బంధులకి, ధర్నాలకి పిలిపివ్వడం జరిగింది. దీనికి సహకరిస్తున్న అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీన్ని ఈ రోజు వరకు ఏదో పరిసమాప్తం చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం కాకుండా ఈరోజు ప్రభుత్వం ఏదైతే చొరవ తీసుకోవాల్సిన ప్రభుత్వం చేయకుండా రాజ్యాంగ పరంగా, న్యాయపరంగా ఇబ్బందులు వస్తాయి, చిక్కులు వస్తాయని చెప్పి తెలిసి కూడా వాళ్ళు ఒక హామీ ఇచ్చి వదిలిపెట్టినా దీన్ని కొనసాగింపుగా ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖున తెలంగాణ ప్రకటన జరిగిన తర్వాత ఎన్నిక తీసుకుంటే మళ్ళా ఊవెత్తున ఏ రకంగా అయితే ఉద్యమం జరిగిందో ఆ రకంగా ఈ రోజు 42% మొదలైన ఈ రిజర్వేషన్ ని సాధించుకోవడానికి రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా అవసరం అనుకుంటే అన్ని విషయాలలో చొరవ తీసుకొని సాధించుకోవడానికి ముందుండాల్సిన సమయం ఆసనమైంది. దీనికి రాజకీయ పార్టీల రంగు పులిమిన దానికంటే అన్ని కులాలు, వ్యవస్థలు ఏకమై సాధించుకోవాల్సిన సమయం ఆసనమైంది. కాబట్టి డెఫినెట్ గా ఇది సాధించేంత వరకు ఇటువంటి బంధులు కానీ, ఇటువంటి ఇంకా ఏ
నిర్ణయం తీసుకున్న ప్రజలు సహకరించాలి, వ్యాపార సంస్థలు సహకరించాలి, వ్యాపార వర్గాలు సహకరించాలి, రాజకీయ పార్టీలు కూడా వేరే ఆలోచన కాకుండా ఈ వర్గాలకి అనగబడ్డ వర్గాలకి, అనగదొక్కబడ్డ ఈ వర్గాలకి న్యాయం చేయాలి.